ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసుల్లో జిజ్ఞాస కలిగింది. తర్వాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుతులైన వారు తనకు కలిగించిన శ్రీరామదర్శ విశేషాన్ని తానంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్ నీలోత్పత దాళ శ్యాముడు భక్త కామ కల్ప ధ్రువమైన భరత అగ్రజనుడు సీతా మనోభిరాముడైన దశరథ రాముడు నాకు కనిపించాడు. కీర్తికొండల మండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖ చక్ర గదాధరుడు, శ్రీవత్సలచిన లాంఛన కౌస్తుభ హారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్ముని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన ఆ సామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి పకీరు వలె కనిపించిన ఇంటింట భిక్షాన్ని అడుక్కుంటున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలేయ ఉన్న వారి ఎవరికి ఎలా కనిపించిన నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆ భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారి. ఎక్కడి రాముడు అమాయక భక్తుల మనసుల్లో ఉండేది పైకి భాషిస్తుంది. మా అందరికీ సాయిబాబా కనిపిస్తే ఏమో మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాల కుత్రక బుద్ధితో ఆమెను అవేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకుంది. ఆమె అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది, కానీ తర్వాత దవ్య లోపం కలిగింది. డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకి ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమె మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థ నిద్రలో భయంకరమైన కలగన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనక విరిచి కట్టి అక్కడే వెనక నిలబడి తాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉంది. దాన్ని బయట ఆ సమీపంలోని సాయిబాబా ఆ దృశ్యాలు చూస్తున్నట్లు ఊరికే నిల్చున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూసి 2 చేతులు జోడించి దీనావందనతో ధైర్యంగా